నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ నెల సెప్టెంబర్ నెల వృషభ రాశి కోసం మనం చాలా చక్కగా తెలుసుకుందాం. మనకి చాలామంది కామెంట్ సెక్షన్‌లో గత 2, 3 నెలల నుంచి మాకు చెప్తున్నారు. ఆ పనులన్నీ కూడా మాకు అవుతున్నాయండి. మా జీవితంలో చాలా సుఖ సంతోషాలతో ఉన్నాము. అలాగే మీరు చెప్పినటువంటి రెమెడీస్ పూజలు కూడా చేసుకుంటున్నాము. దానివల్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మిగతా వారితో పోల్చుకుంటే మీరు చెప్పే విధానం గాని చాలా బావుందండి. మాకు మిగతా ఛానెల్స్‌లో వాళ్ళు చెప్తున్నా మాకేమి అర్థం అవ్వటం లేదు. మీరు మాకు చాలా ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు చాలా చక్కగా వివరిస్తున్నారు. దీంతో మేము చాలా సంతోషపడుతున్నాం అని చెప్పి మనకు కామెంట్ సెక్షన్‌లో చాలామంది చెప్తున్నారు. వారందరి కోసం కూడా ఈ సెప్టెంబర్ నెలలో కూడా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏంటనేది కూడా ఈ ఈ నెల కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అలాగే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. వృషభ రాశి కింద వచ్చేటువంటి నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మనకి ఈ వృషభ రాశి కిందకొస్తాయి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎలా ఉండిపోతుందనేది మనం చక్కగా వివరించుకుందాము. ముఖ్యంగా మొదటిగా మనం చూసుకున్నట్లయితే, మనం కొత్త కార్యక్రమాలను చాలా సకాలంలో చేపట్టి మనం పూర్తి చేస్తాము. చూసారండి, మనం ఏ విషయంలో అయినా సరే, మనకి చాలా పనులనేవి గత 7, 8 నెలల నుంచి పెండింగ్ పడిపోయి ఆ పనులన్నీ అవ్వట్లేదు. కానీ ఈ సెప్టెంబర్ నెలలో ఆ పనులు ఎలాగైనా పూర్తి చేయాలి అనేది బద్ధకం వదిలి మన ఆ పనుల మీద శ్రద్ధ వహిస్తాం. ఆ పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే మాత్రం సెప్టెంబర్ నెలలో ఉంది. ఇది కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం మనకి సెప్టెంబర్ నెలలో. అలాగే అనుకున్న సమయానికి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అందరిని కూడా ఆశ్చర్యపరుస్తాయి. ఏంటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటి ఇంత నిర్ణయం ఒకేసారి ఇంత సడెన్‌గా నిర్ణయం తీసుకొని అన్ని పనులు కూడా చకాచకా మనం చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. అంటే మనం ఇప్పటిదాకా కూడా చేద్దాం అనుకుంటాం. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి అసలు పని మీద దృష్టి పెట్టటం లేదు. ఏంటని బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యం లోనైపోతారు. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆ నిర్ణయాలు కూడా 100% సక్సెస్ రేట్ కూడా అందించే అవకాశాలైతే ఉన్నాయి. మన పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళకైతే చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే మనకి గత 5, 6 నెలల నుంచి ఏ పనులు కూడా అవ్వట్లేదండి. ఈ సెప్టెంబర్ నెలలో ఆ పనులు అవ్వడం వల్ల మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. అలాగే ఈ సంఘంలో కీర్తి కూడా అంటే మనం నలుగురిలో కూడా మనకి అందరికీ తెలిసిందే వృషభ రాశి వాళ్ళకి ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. అందరిని మన అనుకుని ప్రేమించే మనస్తత్వం, అందరిని దగ్గరికి తీసుకునే మనస్తత్వం, ఒకరికి సహాయం చేసే మనస్తత్వం కాబట్టి మనకి కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం మనకున్నది. అలాగే విద్యార్థుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ఎగ్జామ్స్ కోసం గానీ, లేదంటే జాబ్స్ కోసం గానీ, అవన్నీ కూడా ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వచ్చే అవకాశాలున్నాయి. వాళ్ళు కూడా హ్యాపీగా, సంతోషంగా ఉండే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఆత్మీయుల నుంచి, మనకి బంధువుల నుంచి శుభవార్తలు వింటాం. అలాగే వాళ్ళు కుటుంబంలో జరిగేటువంటి ఫంక్షన్‌లకి మనల్ని అటెండ్ అవ్వడానికి వాళ్ళు పిలుస్తారు. దానికి కూడా మనం వెళ్ళడం, రావడం. అలాగే ఈ నెలలో, ఈ సెప్టెంబర్ నెలలో మనకి ప్రయాణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే నిరుద్యోగులకి కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు జాబ్స్ కోసం. సెప్టెంబర్ నెలలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి. వాళ్ళు కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం. అలాగే పట్టుదలతోటి ప్రతి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఆ సమస్యలన్నీ కూడా నిర్విరామంగా కూడా సక్సెస్ చేస్తారు. ఆ సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మనకి ఆ శ్రీరాముడు చూపిస్తాడు. ఆ దారిలోంచి బయటపడి ఆ పనులన్నీ కూడా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అలాగే మనకి రావాల్సినటి చాలా నెలల నుంచి మనకి పెండింగ్ పడిపోయింది. డబ్బులు వస్తాయా? రావా? అని చెప్పి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా సకాలంలో మనకు రావాల్సిన డబ్బులన్నీ అందుతాయి. దానివల్ల మన కుటుంబంలో చాలా సంతోషం అనేది కలుగుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఆ వినాయకుడి దయ వల్ల, ఆ శ్రీరాముడి దయ వల్ల మనకి మన జీవితంలో ఈ నెలలో చాలా మంచి మంచి మార్పులు రాబోతున్నాయి. చాలా సక్సెస్ అనేది చూడగలుగుతున్నాం. వ్యాపారస్తులు కూడా కొంచెం అప్పులున్న వాళ్ళు, కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళు బయటపడగలిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే నిరుద్యోగులకి కూడానా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. మంచి మంచి కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకున్నారు. మీరు 1, 2 చాయిస్ చూసుకొని జాబ్‌లో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని విషయాలుగా చూసుకుంటే
ప్రతి విషయంలో చూసుకున్నా సరే మనకి వృషభ రాశి వాళ్ళకి సక్సెస్ అనేది మనకి ఈ నెల సెప్టెంబర్ నెలలో కనిపిస్తుంది కాబట్టి, ఇంకా ఎవరైనా సరే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి మంచిగా నా ఛానెల్‌లో రాశుల కోసం, నక్షత్రాల కోసం చాలా చక్కగా వివరించాను. అవన్నీ కూడా చూద్దురు గాని, అలాగే మీరు ఈ సెప్టెంబర్ నెల వినాయకుడి గుడికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేసి మీరు అభిషేకాలు చేయించుకున్నట్లయితే, ఇంకా మీ జీవితంలో ఇంకా చాలా మంచి మార్పులు చూస్తారు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతారు గాబట్టి, అది కూడా చేసుకుంటారని చెప్పి, ఆ పూజలయి చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఆ వినాయకుడిని మీరెప్పుడు ఈ నెలంతా కూడా ఆరాధించుకుంటే మనసులోని చాలా చక్కగా ఉంటుంది. అలాగే జై శ్రీరామ్. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దిలీప్.